ఖమ్మం జిల్లాలో రైతు రుణమాఫీ వర్తించని రైతులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. నేరుగా రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి కుటుంబ సభ్యుల నిర్ధారణ ప్రక్రియను జరుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభం చేశారు. మొత్తానికి మొదటి విడత రెండవ విడత కూడా సక్సెస్ అయిన తరుణంలో మూడో విడత వచ్చేటప్పుడు 2 లక్షల రూపాయలు ఏక మొత్తంలో రుణమాఫీ జరుగుతున్న తరుణంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల రైతులకు రుణమాఫీకి సంబంధించి వాళ్ళకి అది ఆ పథకం వర్తించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా. మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక యాప్ చేసింది. మొత్తం కుటుంబ సభ్యులతో కలిపి కూడా ఒక యాప్ను తయారు చేసేసి దాంట్లో వాళ్ళకి సెల్ఫీ ఒక తీసుకొని ఫ్యామిలీకి సంబంధించిన డేటా మొత్తం కూడా తీసుకుంటున్న నేపథ్యంలో మనం క్లియర్ చూసుకోవచ్చు. ఖమ్మంలోని మన ఉన్న ఖమ్మంలో ఈ వెంకటపాలెంలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర కూడా అగ్రికల్చర్ ఏవో మొత్తానికి అయితే మొత్తం రైతు డిక్లరేషన్ సంబంధించి వాళ్ళ ఫ్యామిలీతో సెల్ఫీ తీసుకుంటూ దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి ప్రభుత్వం ఇచ్చినట్టు ఏదైతే ఒక సాఫ్ట్వేర్ దాన్ని ప్రత్యేకంగా రూపొందించుకొని దాంతో పాటుగా ఈ యొక్క రైతుకు రుణమాఫీకి సంబంధించిన దాని మీద వాళ్ళకి ఇచ్చినట్టు పోర్టల్ను ప్రత్యేకంగా వాళ్ళు నమోదు చేసుకుంటూ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎంతమంది అయితే ఉండో ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత, దాంతో పాటుగా ఇతర బ్యాంకులు వాళ్ళకి ఏమన్నా రుణాలు పొంది ఉన్నారా, బ్యాంకు అంటే రైతు రుణాలు పొంది ఉన్నారా, లేకపోతే ఇంకా ఏమన్నా ఉన్న సమస్యలు ఉన్నాయా, లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయని దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే అంటే ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించి అంటే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి ఎలాంటి ఈ అనుమానాలు ఉన్నా కూడా వాటిని నివృత్తం చేసుకునే విధంగా అధికారులను డైరెక్ట్ నేరుగా రైతు వాళ్ళ ఇళ్లకు వాళ్ళ గ్రామాలకు పంపించేసి ఒక రైతు వేదిక దగ్గర కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం కొంతమంది పల్లెటూరులో మాత్రం మరి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి మొత్తం వాళ్ళ ఉన్న సమస్యలు మొత్తం నివృత్తం చేస్తున్న పద్ధతి. దీనికి సంబంధించి ఇప్పుడే ఖమ్మం రండపాలెం మండలం వెంకటపాలెంలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర ఇప్పటికే అధికారులతో పాటుగా జిల్లా అధికారి కూడా మొత్తానికైతే ఈ యొక్క రైతుకు ఉన్న సమస్యలపై మొత్తం కూడా ఈ నివృత్తం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు ఇప్పుడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మనతో పాటు ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడి చూద్దాం అసలు ఎలా చేస్తున్నారు, ఎంతమంది ఇప్పుడు ఈ యొక్క ఘటనకు సంబంధించి అంటే బాధితులు రుణమాఫీ పొందినటువంటి రైతు ఎంతమంది ఉన్నారు అనే దానిపై మనం ఒకసారి మాట్లాడి చూద్దాం. అసలు దీన్ని ఎలా చేస్తున్నారు అనే దానిపై కూడా మనం ఒకసారి చూద్దాం. సార్ నమస్కారం సార్. ఇది జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు రుణమాఫీ మూడో విడత విషయం చూసుకుంటే చాలా వరకు కూడా జిల్లాలో కొంతమంది రైతులకు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా వాళ్ళకు ఆ రుణం పొందలేకపోతున్నారు. దానిపై ఇప్పటికే ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చేసింది, ఆందోళన చెందిన అవసరం లేదు, వాళ్ళు మొత్తానికైతే అందరూ కూడా ఈ పథకాన్ని అర్హులు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఫ్యామిలీ డిక్లరేషన్ కోసం అని వాళ్ళు టోటల్గా సెల్ఫ్ డిక్లరేషన్ ప్రకటించే దానిలో భాగంగా ఒక యాప్ తయారు చేశారు. దానిలో భాగంగానే ఒక యాప్తో పాటు ఫ్యామిలీ సెల్ఫీ కూడా తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలా ఉంది ఇప్పుడు మీకు ఈ స్పందన గ్రౌండ్ లెవెల్ వెళ్తాయి? అంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో 12/12/2018 నుండి 9/12/2023 వరకు ఏదైతే కట్ ఆఫ్ డేట్స్ ఉన్నాయో ఆ కట్ ఆఫ్ డేట్స్ ప్రకారం గవర్నమెంట్ 2 లక్షల రుణమాఫీ ప్రతి కుటుంబాన్ని కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 2 లక్షల వరకు లోపల ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా ఇప్పటికి వరకు అందరూ కూడా అమౌంట్ వాళ్ళ అకౌంట్లలో క్రెడిట్ చేయడం జరిగింది. వివిధ కారణాలతోని కొంతమందికి రుణమాఫీ అనేది జరగలేదు. ఆ కుటుంబ సభ్యుల నిర్ధారణ కొరకు కొన్ని పెండింగ్ ఉన్నది. దానికి సంబంధించి మాకు రైతు భరోసా అనే ఒక యాప్లో లోన్ వేవర్కి సంబంధించిన లాగిన్స్ ప్రతి మండలానికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది ఇవన్నీ కూడా వివరాలన్నీ అప్డేట్ చేయడానికి మేము ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్గా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ రోజున మండలాలలో ఒక డైలీ ఒక షెడ్యూల్ తయారు చేసుకొని గ్రామాల వారికి షెడ్యూల్ తయారు చేసుకొని గ్రామాలలో పర్యటిస్తూ దీనికి సంబంధించింది కూడా వివరాలన్నీ కూడా మా యాప్లో అప్డేట్ చేయడం జరుగుతున్నది ఈరోజు. సో మొత్తానికైతే మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క సెల్ఫీకి సంబంధించి అంటే డిక్లరేషన్స్ రైతు డిక్లరేషన్ సంబంధించి చూసుకోవచ్చు. మనం చాలా వరకు కూడా మండల వ్యవసాయ శాఖ అధికారి కూడా మొత్తం ఆయన పర్యవేక్షణలో మొత్తానికైతే ఒక సపరేట్గా యాప్కి సంబంధించిన లాగిన్ ఇచ్చారు. అతని యొక్క లాగిన్లోనే మొత్తానికైతే ఈ యొక్క రైతుకు సంబంధించి ఎలాంటి వాళ్ళని ఎలా చేస్తున్నారు, ఎలా ఫ్యామిలీ డిక్లరేషన్ తీసుకుంటున్నారు, సెల్ఫీతో పాటుగా ఇంకా ఇతరితర ఏమేమి తీసుకుంటారనే దానిపై మనం ఒకసారి డెమో చూద్దాం. ఒకసారి డెమో ఎలా ఇస్తున్నారు అనే దానిపై. సార్ నమస్తే. జనరల్గా ఒకసారి మీ రైతు డిక్లరేషన్ సంబంధించి డెమో ఎలా చేస్తున్నారు ఒకసారి మాకు ఒకసారి చూపెట్టండి సార్, ఒకసారి చూద్దాం. ఒకసారి మనకు రైతు భరోసా ఒక యాప్ ఇవ్వటం జరిగింది. ఆ యాప్ని మనం ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. మనం చాలా వరకు ఎట్లా వ్యవసాయ శాఖ అధికారి మొత్తానికైతే రైతు భరోసా సంబంధించిన దాని మీద రైతు రుణమాఫీకి సంబంధించి ఒక యాప్ క్రియేట్ చేస్తున్నారు. చూద్దాం సార్ మన లైవ్లో. సార్ చెప్పండి. లాగిన్ అవ్వాలి. ఈ విధంగా ఫ్యామిలీ గ్రూపింగ్ ఒక ఆప్షన్ వస్తుంది మనకి. బ్యాంక్ వచ్చేసి ఏ బ్యాంకు ఇది? సొసైటీనా? GCCB ఖమ్మం, AB మార్గ్ బ్రాంచ్. ఆధార్ నెంబర్ తోటి మనం సెర్చ్ చేసుకోవచ్చు. 9301 చంద్ర రామారావు కింద పెడుతుంది చూడండి. చంద్ర రామారావు ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డు ఆయనది కరెక్టా కాదా అని చెక్ చేసుకుంటాం.
ఓకే, కరెక్ట్ అయితే కరెక్ట్. ఎంతమంది ఇద్దరు అని వీళ్ళు ధృవీకరించారు. ఇంకొక బెనిఫిషరీని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. బెనిఫిషరీ ఏజ్ మీ ఎన్ని సంవత్సరాలు రామారావు గారు? 60. 61. చంద్ర ధనలక్ష్మి, వాళ్ళ వైఫ్ చంద్ర ధనలక్ష్మి. అంటే ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ పేర్లు రెండు లాగిన్ చేయాల్సి వస్తుందా? రాయాల్సి వస్తుంది. రెండింటిని కొట్టాలి మనం. ఈ విధంగా టైప్ చేసుకొని ఇప్పుడు వైఫ్ యొక్క ఆధార్ని కూడా మనం టైప్ చేస్తే వీళ్ళిద్దరు ఆధార్లు ఒకే దగ్గరికి మ్యాప్ చేయబడతాయి అన్నట్లు. ఈ విధంగా వాళ్ళ యొక్క కుటుంబ నిర్ధారణ అనేది జరిగిద్ది. గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఆ విధంగా నిర్ధారణ చేస్తాం అన్నట్లు. అంటే అసలు వీళ్ళకి ఎందుకు ఫస్ట్ ఇప్పుడు 2 లక్షల రుణమాఫీకి వీళ్ళు అర్హత సాధించిన పేరు దాని ప్రాబ్లం ఏంటి? దానికి టెక్నికల్ వాళ్ళిద్దరిని ఒక కుటుంబంగా మనకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. వీళ్ళిద్దరిని ఒక కుటుంబంగా పరిగణించాలి అని అంటే వీళ్ళిద్దరిని ఒక కుటుంబంగా మనం వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ద్వారా మన యాప్లో వాళ్ళిద్దరిని ఒక కుటుంబంగా పరిగణిస్తాం. ఇప్పుడు జనరల్గా ఆధార్ కార్డు అనేది ఇటీవల కాలంలో వచ్చిన ఆధార్ కార్డే. ఆధార్ కార్డు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వాళ్ళు 60 years ఏజ్ ఉన్న వాళ్ళకి ముందే ఉంటుంది కదా జనరల్గా. వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఆధార్లో ఎక్కడ మనకి ఆ విధంగా తీసుకునేటువంటి సిస్టమ్ లేదు. సిస్టమ్ లేకనే ఇప్పుడు ఈ ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని ఐడెంటిఫికేషన్ కొరకే భార్యాభర్తల్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చి వీళ్ళిద్దరిని ఒక కుటుంబంగా ధృవీకరించి వీళ్ళిద్దరికి 2 లక్షల వరకు లిమిట్ చేసి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. భార్యాభర్తలు కాకుండా కుమారులు కావచ్చు, కూతుర్లు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి మేజర్ కుమారులు ఉండి పెళ్ళైపోయి కుమారులు కుమార్తెలు ఉంటే వాళ్ళ ఫ్యామిలీగా వాళ్ళ సపరేట్ ఫ్యామిలీగా వాళ్ళకి మనకు ఒక ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పుడు ఇలాంటి ఖమ్మం అంటే మీ వెంకటపాలెం అంటే రవణపాలెం మండల పరిధిలో ఎన్ని ఉన్నాయి? ఇట్లా సుమారు ఒక 1100 మంది వరకు రేషన్ కార్డు లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా విలేజ్ వైజ్గా షెడ్యూల్ ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. బ్యాంక్ వైజ్గా వాళ్ళని ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. మన వాట్సాప్లో మెసేజ్ల రూపంలో మా ఏఈ వాళ్ళు ఫోన్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఈ విధంగా మనకు రైతు వేదిక రావడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రక్రియ సకాలంలో పూర్తి చేస్తాం. అంటే జనరల్గా ఇదే సమస్యపై గతంలో అంటే మొన్నటి వరకు ఉన్న అధికారులు ట్రాన్స్ఫర్ కాక మునుపు ఉన్న అధికారులు కూడా ఇదే సమస్య అంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ సంబంధించిన దాన్ని ఐడెంటిఫై చేయలేదా ఇదే సమస్యని? అంటే గవర్నమెంట్ నుంచి మనకి అధికారికంగా ఉత్తర్వులు మొన్న రావడం జరిగింది. దాని ప్రకారం మనం ఇప్పుడు చేస్తున్నాం. ఇంకొకటి డెమోస్ పెట్టగలుగుతారా మీరు? ఏమన్నా మాకు ఏమైనా ఇంకొకటి ఎట్లా తీస్తున్నారు, ఏం తీస్తున్నారు అనే దానిపై చూసుకోవచ్చు. అంటే రైతు డిక్లరేషన్ సంబంధించి చాలా వరకు అంటే రైతులతో పాటు వాళ్ళ కుటుంబంతో సహా మండల వ్యవసాయ శాఖ అధికారి ఒక సెల్ఫీ తీసుకుంటూ ఆ సెల్ఫీ వచ్చిన దానిని మళ్ళీ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళకి ఒక లాగిన్ ఇచ్చారో ఆ లాగిన్లో వాళ్ళు అప్లోడ్ చేసుకునే విధంగా దాంతోపాటు నిర్ధారణ అంటే వీళ్ళు ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు, దాంతో భార్యాభర్తలు లేదంటే వాళ్ళ కూతుర్లా కుమారులు అనే దానిపై కూడా వీళ్ళు డిక్లరేషన్ చేసేసి వాళ్ళు సైన్ చేసేసి దాన్ని ఆన్లైన్ లాగిన్ చేసేసిన తర్వాత రైతు ఏదైతే ప్రభుత్వం పోర్టల్ పెట్టిందో ఆ పోర్టల్లో దానికి లాగిన్ అయ్యి వాళ్ళకి ఏదైతే రైతు బంధు టోటల్గా వాళ్ళకి వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఈ యొక్క వర్క్ చేస్తున్న నేపథ్యం ఉంది. మళ్ళీ ఇప్పుడు చాలా క్లియర్ చూసుకోవచ్చు ఈ డిక్లరేషన్ సంబంధించిన దానిపై ఎలా ఉన్నది. ఈ రైతు నేను నా భార్య అని డిక్లరేషన్ ఇస్తాడు. అతని సెల్ఫ్ డిక్లరేషన్ ఇక్కడ అంతా జరిగింది, రాయటం కూడా జరిగింది. ఈ ధృవీకరణ పత్రంలో ఎటువంటి తప్పులు లేవు. ఇదంతా మా యొక్క ఇష్టపూర్వకంగా ఇవ్వటం జరుగుతూ ఉంది. రేపొద్దున ఏదన్నా తప్పులు కానీ ఏమన్నా ఉన్నట్లయితే నేనే బాధ్యుని అని ఆయనకు డిక్లరేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే మేమిద్దరమే ఫ్యామిలీ, ఇంకా మేము ఇద్దరం కాకుండా ఎవరూ లేవు మా కుటుంబంలో. ఒకవేళ ఉన్నా కానీ ఒకవేళ వాళ్ళు మేజర్ అయితే వాళ్ళు సపరేట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మైనర్ అయితే కనుక వాళ్ళు ఆధార్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. మైనర్లకు ఎట్లా లోన్ అనేది రాదు కాబట్టి జనరల్గా ఇప్పుడు ఒక కుటుంబంలో 4 ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలతో పాటు 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే వాళ్ళ నిర్ధారణ ఎలా వస్తుంది? మరి వాళ్ళ పెళ్ళిళ్ళు ఉండి వాళ్ళ సపరేట్ ఫ్యామిలీస్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళు కూడా అదనంగా వాళ్ళకు రేషన్ కార్డ్స్ కావచ్చు, మిగతా ఎక్సెట్రా కార్డ్స్ ఉంటాయి. వాటి పరిస్థితి ఇప్పుడు ఒకటే పెళ్ళైపోయి భార్యాభర్తలు అనుకున్నా కానీ వాళ్ళు కూడా సపరేట్గా ఇటువంటి అప్లికేషన్ ఇవ్వాలి. రుణం ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఒక అప్లికేషన్ ఇవ్వాలి. పిల్లలైనా కానీ పెళ్ళి అయిపోయినా కానీ వాళ్ళు కూడా ఒక అప్లికేషన్ ఇవ్వాలి. సో మొత్తానికైతే ఇలాంటి కేసులు ఓవరాల్గా సార్ ఒక్కొక్క నియోజకవర్గం అంటే ఒక రవణపాలెం మండలంలోనే 1100 మంది వరకు ఇట్లా ఉన్నారనే విషయం తెలుస్తూ ఉంది. ఓవరాల్గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పైగా ఉన్న దానికి ఎంతమంది ఉన్నారు, అవి ఎంతమంది మీరు ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు వాటి డేటా ఏమైనా ఉందా మీ దగ్గర? ఇంకెంతమంది రావాల్సి వస్తుంది దానిపై డేటా రావాల్సి ఉందా? లేదు, మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మన స్టేట్ లెవెల్ నుంచి వెళ్ళి మా లాగిన్స్కి రావడం జరిగింది. దాదాపుగా జిల్లాలోని 21 మండలాలలో దాదాపుగా 41,000 మంది ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి వెళ్ళి మా ప్రక్రియ అంతా కూడా ఎంఏఓలు మండలాలలోని షెడ్యూల్ తయారు చేసుకొని గ్రామాలలో పోయి వాళ్ళ అప్డేట్ ఇదంతా కూడా అప్డేట్ చేస్తున్నాం. వీటికి కట్ ఆఫ్ డేట్ ఏమైనా ఉన్నదా? లేదు, కట్ ఆఫ్ డేట్ ఏం లేదు. ఇది కంప్లీట్ అయ్యేంత వరకు చేయడం జరుగుతుందండి.
ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ 40,000 మంది ఉన్నారని చెప్పి మీరు అధికారికంగా లెక్క చెబుతున్నారు. ఒకవైపు కలెక్టర్ ఏమో ఇప్పటికే 98% వరకు కూడా రైతు రుణమాఫీ జరిగింది, ఇంకా 2% వరకు ఉందని చెప్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే 1,50,000 వరకు ఈ యొక్క రైతు రుణమాఫీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వాళ్ళు లబ్ధిదారులు వాళ్ళు రైతు రుణమాఫీ సంబంధించి పథకాన్ని వినియోగించుకున్నారు. ఇంకా కేవలం 2% వరకే ఇక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా ఉన్నది. దానిలో భాగంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారని చెప్తున్నారు ఒక జిల్లా కలెక్టర్. కానీ మీరు చూస్తే మాత్రం 40,000 మంది వరకు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. లేదంటే ఇప్పుడు మనకు కుటుంబ నిర్ధారణ కాని వాళ్ళు మాత్రమే మేజర్గా ఎక్కువ మంది ఉన్నారు, మిగతా వాళ్ళు పెద్ద సమస్య లేదు. ఇది మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది కంప్లీట్ చేస్తాం త్వరలో. ఈ దగ్గర 15-20 డేస్ లోపల మేము కంప్లీట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు కంప్లీట్ అయ్యేదాకా, అంటే దీని కట్ ఆఫ్ డేట్ ఏం లేదు, కంప్లీట్ అయ్యే వరకు కూడా ఖచ్చితంగా గ్రామాలలో తిరిగి ప్రతి రైతుది కూడా అప్డేట్ చేసి దీన్ని వాళ్ళకి రుణమాఫీ అందించడం జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో మాత్రం కొన్ని అంటే నెట్ సౌకర్యం లేక మొబైల్ యాప్ కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినట్టు యాప్ ఉందో అది కూడా కొద్దిగా సాంకేతిక సమస్యలు వచ్చేసి యాప్ ఓపెన్ కావట్లని చెప్పన్న వాటికి ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? లేదు, ఎక్కడ అవైలబుల్ ఉంటే మేము అక్కడ చేయడం జరుగుతుంది. లేకపోతే దూరం ఉంటే కొంచెం ఎక్కడ పని చేస్తుందో అక్కడ పిలిపించుకొని నేను ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వాళ్ళ యొక్క నిర్ధారణ చేసి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ యొక్క మీ పరిధిలో చూసుకుంటే ఈ యొక్క ఓవరాల్గా ఖమ్మం యొక్క కాన్స్టిట్యున్సీ పరిధి చూసుకుంటే డివిజన్ చూసుకుంటే ఎంతమంది రైతులకు ఎన్ని మండలాల్లో ఏది రుణమాఫీకి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి? ఖమ్మం అర్బను, రఘునాథపాలెం, కామేపల్లి 3 మండలాలు కలిసి దాదాపు 4,000 మంది రైతులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్స్ నుంచి షేర్ చేయడం జరిగింది. 3 మండలాల్లో కూడా మనం రైతులకు షెడ్యూల్ ఇచ్చేసి ముందు గ్రామాల్లో కూడా పొద్దున్నే టమ్కా కానీ మైకుల ద్వారా కానీ అనౌన్స్ చేసి ఆ యొక్క ఎక్కడైతే మేము ఈ యొక్క సెంటర్ పెట్టామో అక్కడికి రైతులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో వచ్చి ధృవీకరణ ఇచ్చి యాప్లో అప్లోడ్ చేయించుకునే విధంగా మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. 3 మండలాలకి 3 ఏఓలు నోడల్ ఆఫీసర్స్గా ఉండి సంబంధిత ఏఈఓలు రైతులకి ఇన్ఫర్మేషన్ చేరవేసి రైతుల్ని గ్రామాల్లో ఉన్న రైతుల్ని మనం ఆ యొక్క సెంటర్కి వచ్చి వాళ్ళని కుటుంబ ధృవీకరణ పత్రం ఇచ్చేసి యాప్లో అప్లోడ్ చేయించుకోవడం జరుగుతుంది. ల్యాప్టాప్లో తీసుకున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ దీంట్లో పొందుపరుస్తున్నారు, దీని పరిస్థితి ఏంటి? ల్యాప్టాప్లో ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం, అది ఏది రైతులు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వస్తే వాళ్ళ స్టేటస్ ఏందనేది చెప్పడానికి ల్యాప్టాప్లో. మామూలుగా మనం రిజిస్టర్లో వచ్చిన రైతుల్ని నమోదు చేయడం జరుగుతుంది. జనరల్గా ఒక భార్యాభర్తలు కావచ్చు, కుటుంబం అంటే వాళ్ళ కుమారులు కావచ్చు, ఒకరికి 2-3 బ్యాంకులలో అంటే ఒక పాస్ పుస్తకం మీద 2-3 బ్యాంకులలో రైతు రుణాలు తీసుకుని ఉంటే అది ఒక బ్యాంకు కింద వస్తుందా, లేకుంటే అది మేజర్ సమస్యగా ఉంది ఖమ్మం జిల్లాలో, దాని పరిస్థితి ఎలా చూస్తున్నారు? వాళ్ళు 2 బ్యాంకుల్లో 3 బ్యాంకులు తీసుకున్నా కూడా వాళ్ళ ఆధార్కి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి అకౌంట్స్, అది ఒక ఫ్యామిలీ ఐడి ఒకటే దాని కింద చూపించడం జరుగుతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఒకవేళ భార్య భర్త అతను కుటుంబ యజమాని ఇచ్చే ధృవీకరణ బట్టి ఆ కుటుంబ సభ్యులు భార్య భర్త మేజర్ అయిన పిల్లలు కూడా ఉంటే వాళ్ళు ఒక కుటుంబంగా ఇస్తారు. ఒకవేళ పెళ్ళయి వాళ్ళు వేరే ఫ్యామిలీగా ఉంటుంటే కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడు కానీ వాళ్ళు సపరేట్గా వాళ్ళు ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. మొత్తానికి చూసుకోవచ్చు. అదే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి చాలా వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేసిందో ఆ యాప్లో భాగంగానే మొత్తానికైతే గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఒక ఆధ్వర్యంలోనూ ఆ యాప్ నుంచి ఫ్యామిలీ సెల్ఫ్ డిక్లరేషన్, రైతు సెల్ఫ్ డిక్లరేషన్ పథకాన్ని దాన్ని వినియోగించుకుంటూ రైతు రుణమాఫీకి సంబంధించి అర్హత పొందే విధంగా అధికారులు ఇది కొంత సంపద